నిరుపేదల ఆకలి తీర్చేందుకు చంద్రబాబు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని ఆలోచించి అమలు చేసిన గొప్ప పథకం ఈ అన్నా క్యాంటీన్లు అని విష్ణుకుమార్ రాజు అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో నిరుపేదల ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లను నాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందంటూ విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు. అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభంతో రాష్ట్రమంతా సంబరాలు జరుపుకుంటున్నారు. తాజాగా విశాఖలో బుల్లై కాలేజీ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎంపీ భరత్ పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా భరత్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 175 అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం చాలా గొప్ప విషయమని అభినందించారు. గత 3 రోజులుగా విశాఖలో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ అన్నా క్యాంటీన్లు మరింత విజయం సాధించాలని తెలిపారు. ఈ అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభ వేడుకలలో భాగంగా విష్ణుకుమార్ రాజు, గండి బాబ్జీ, తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు. ఇది 3వ రోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం. వాళ్ళ బుల్లై కాలేజ్ దగ్గర అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నాం. ఇక్కడ 3 వార్డులకు దగ్గరగా ఉన్నది. గత 3 రోజులుగా చెప్తున్నాము. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పేదవాడి కడుపు కొట్టి ఇలాంటి మంచి ప్రోగ్రాం ఆపారు. అండ్ ఈ 5 ఏళ్ళలో ఏదో కొంత చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళు ఏమీ చేయలేదు. మేము లాస్ట్ 6 మంత్స్ ఎలక్షన్స్ ముందు కొందరు వాళ్ళ సొంత నిధులతో అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేసి అనేక ప్రాంతాల్లో ఈ సెంటిమెంట్ని కంటిన్యూ చేశారు. వాళ్ళు చాలా సంతోషం ఏంటంటే 175 అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పార్లమెంట్లో 21 క్యాంటీన్లు స్టార్ట్ అవడము. ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా 5 సంవత్సరాలకి వెళ్ళి అక్షయపాత్ర ఫౌండేషన్ దాతల సపోర్ట్తో కూడా చాలామంది పేదవాళ్ళకి, కార్మికులకి చేరాలనేది మా కోరిక. అన్నా క్యాంటీన్ని ఇదివరకు 2014 నుంచి 19 వరకు రన్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదాలతో. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సర్వనాశనం చేశారు. అన్ని వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేశారో అదేవిధంగా అన్నా క్యాంటీన్ని కూడా మూయించేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అట్లాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేద్దామనే ఉద్దేశంతో ఓపెన్ చేసి 5 రూపాయలకి టిఫిను, 5 రూపాయలకి భోజనము, సాయంత్రం భోజనం కూడా 5 రూపాయలకి పెట్టి ప్రజలందరికీ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా మంచి ఉపకారం చేస్తున్నారని తెలియచేసుకుంటున్నారు.